ఓనర్తో ఆల్రెడీ మాట్లాడినా. ఇప్పుడు ఈడకి వస్తాడు చూడు, ఆయననా లేకపోతే వాళ్ళ డాడీయా? వాళ్ళ డాడీ అన్న. ఓకే. సో కానీ వాళ్ళ డాడీ చెప్పినాక కూడా వాళ్ళ కొడుకు వచ్చి అరెస్ట్ చేస్తున్నది చెల్లికి. అన్నయ్య లేడు, మీరు వెళ్ళండి అన్న అని అంటే కూడా అట్లనే నేను డోర్ ఎప్పుడైతే ఓపెన్ చేసి చెప్తానో సడన్గా లోపలికి వచ్చేస్తాడు. నేను కూర్చున్నప్పుడు ఆయన వచ్చి పడుకుంటాడు పక్కనే. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కరెక్టే. నాకు ఎందుకో ఇప్పుడు వాడు వచ్చి ఇంట్లోకి వచ్చి ఏ విధంగా మిస్బిహేవ్ చేయలేడు, వచ్చి తిడుతున్నాడు, పడుకుంటున్నాడు అంటే నమ్మే విధంగా లేదు. నువ్వు ఏదో దాస్తున్నావు అన్నట్టు నాకు అనిపిస్తుందమ్మా. ఎన్నింటికి వస్తాడు మీ అన్న? నైట్ వస్తాడు. కాదు నేను చెప్పేది విను, ఒకసారి చెప్పేది విను. ఇప్పుడు సో గైస్, ఈరోజు నేను మీ అందరి ముందుకు ఒక విషయం చెప్తామని వచ్చిన. సో మీ అందరికీ తెలుసు క్రేజీ శాలిని అనే ఆమె తెలుసు, క్రేజీ శాలిని అనే అక్క తెలుసు. సో ఆమెతోనే నా కెరియర్ షురూ అయింది. సో ఆమెతోనే నేను ఫస్ట్ వీడియోస్ చేస్తుండే, దాని తర్వాత నేను ఛానల్ పెట్టుకొని ఓన్గా నేను వీడియోస్ చేస్తున్నా. సో ఆమె రీసెంట్గా నా మీద ఒక అలిగేషన్ వేసింది, దట్ నేను ఒక అమ్మాయిని కడుపు చేసి మోసం చేసిన అని చెప్పేసి ఒక అలిగేషన్ వేసి ఒక వీడియో చేసి పెట్టింది తను. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అండ్ ఆ ఛానల్కి సంబంధించిన లింక్ కింద కామెంట్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చినాము. దాన్ని మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఆ కొత్త ఛానల్ ఓపెన్ అయిపోతుంది అండ్ వీడియో కూడా ఓపెన్ అయిపోతుంది. చూశాక మీకు ఎట్లా అనిపించింది ఏంది అనేది, ఆ అలిగేషన్ నా మీద నిజమా ఆర్ మీరు ఏమనుకుంటున్నారు అనేది ఆ వీడియో కింద కామెంట్ చేయండి గైస్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్స్. గైస్, ఈరోజు అయితే మనము ఈ బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చినాము, మన సబ్స్క్రైబర్ అంట. సో ఈ బ్రదర్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు, లైక్ ప్రాబ్లం ఇట్లా ఉంది అని చెప్పేసి. సో ఆ ప్రాబ్లం ఏంది ఏమైంది అనేది ఒకసారి మనం మా బ్రదర్ మాటల్లో తెలుసుకుందాం. బ్రదర్, అసలు ప్రాబ్లం ఏమైంది, అసలు ఏంది ఏం కథ అనేది చెప్పు బ్రో. యాక్చువల్లీ మేము ఇక్కడ కరీంనగర్ నుంచి ప్రాపర్ మాది ఊరు అనమాట. ఓకే. అయితే మేము హైదరాబాద్లో చెల్లికి మంచిగా ఒక పెద్ద కాలేజ్లో చదివిద్దామని హైదరాబాద్కి వచ్చినాము. మీ చెల్లినా? మా చెల్లి అన్న. ఓకే. సో హైదరాబాద్కి వచ్చినాము. ఇక నాది కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. నేను కూడా ఏదో జాబ్ చూసుకుంటా చెల్లికి చదివించుకుందాం అనుకున్నా. ఓకే. ఇక్కడ ఉండి ఇక్కడ మనకు ఓల్డ్ పరిచయం లేదనమాట, ఓల్డ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఎవరు తెలియదు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఒక రూమ్ తీసుకొని రెంట్కున్నాం అనమాట. ఇదే రూమ్ అన్నది. ఓకే. మీరిద్దరే ఉంటారా? మేమిద్దరం ఉంటామన్న. ఓకే. సో నేను జాబ్ చూసుకొని జాబ్కి వెళ్తాను అనమాట. చెల్లి ఒకతే ఇంట్లో ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ కాబట్టి కాలేజ్ లేదు, చెల్లి ఇంట్లోనే ఉంటుంది. చెల్లి చదువుకుంటుందా? ఇప్పుడు ఏం చదువుతున్నావు? నాది ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిందా? ఓకే. సో చెల్లి ఇంట్లోనే ఉంటుంది హాలిడేస్ కాబట్టి నేను జాబ్కి వెళ్తాను అనమాట. జాబ్కి వెళ్ళినప్పుడు నేను ఇంటి ఓనర్ పైకి వచ్చి చెల్లికి అరెస్ట్ చేస్తుంటాను. ఇంటి ఓనర్ వాళ్ళ కొడుకు అరెస్ట్ చేస్తాడు అనమాట. రెంట్ కడతలేరు అని చెప్పి నేను కూడా రెంట్ ఎందుకు కట్టలేదంటే ఇంట్లో అమ్మ వాళ్ళకి పైసలు అవసరం ఉండే. సో నేను వాళ్ళకి ఇచ్చిన అనమాట. సో 2 months నుంచి రెంట్ కట్టలేకుండే. 2 months నుంచి రెంట్ కట్టలే. నువ్వు ఇంట్లో పైసలు అవసరం ఉండి నువ్వు ఇంట్లో నువ్వు చేసేది ఏం జాబ్ చేస్తావు బ్రో? నేను కాల్ సెంటర్లో చేస్తాను. శాలరీ వచ్చేసి 12,000. ఓకే. అయితే ఇంకా రూమ్ రెంట్ 8,000. ఓకే. సో నేను ఇంట్లో అవసరం ఉండే కాబట్టి అమ్మకి డబ్బులు పంపించేసిన ఊర్లో. అయితే 2 months నుంచి రెంట్ కట్టలేదు. ఓనర్తో ఆల్రెడీ మాట్లాడినా. ఇప్పుడు ఈడకి వస్తాడు చూడు, ఆయననా లేకపోతే వాళ్ళ డాడీయా? వాళ్ళ డాడీ అన్న. ఓకే. సో కానీ వాళ్ళ డాడీ చెప్పినాక కూడా వాళ్ళ కొడుకు వచ్చి అరెస్ట్ చేస్తున్నది చెల్లికి. అంటే ఏమని అరెస్ట్ చేస్తున్నామ్మా? అంటే ఏమంటాను? నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు జాబ్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి డోర్ కొడతాడన్న, తీసి అన్నయ్య లేడు, మీరు వెళ్ళండి అన్న అని అంటే కూడా అట్లనే నేను డోర్ ఎప్పుడైతే ఓపెన్ చేసి చెప్తానో సడన్గా లోపలికి వచ్చేస్తాడు. నేను కూర్చున్నప్పుడు ఆయన వచ్చి పడుకుంటాడు పక్కనే. ఇంకా గలీజ్గా మాట్లాడతాడు చాలా. దానికి మించి నేను ఏం చెప్పలేను అన్న మీకు ఇంకా. సో గైస్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అమ్మాయి కూడా చిన్న అమ్మాయి కాబట్టి పిల్లని ఇంకా మనం గుచ్చి అడగడం మంచిది కాదు. సో ఇక్కడ అతను వచ్చి చాలా మిస్బిహేవ్ చేస్తాడు. లైక్ అమ్మ ఏమన్నా ఇట్లా అడుగుతున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే తెలియాలి కాబట్టి. ఏమన్నా
టచ్ చేయడం అట్లాంటిది ఏమైనా చేస్తాడు? లేదు, టచ్ చేయడు. కాకపోతే సడన్గా లోపలికి వచ్చేస్తాడు, ఇంట్లోనే కూర్చుంటాడు, గలీజ్గా మాట్లాడుతుంటాడు. నువ్వు ఒక్కదాని ఉన్నప్పుడు వస్తాడు. ఇట్లా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఆయన ఎన్ని రోజులు చేసిండు ఇట్లా? ఒక 5-6 days అవుతుంది. 5-6 days నుంచి ఇట్లానే చేస్తున్నాడు. అంతకుముందుకు ఏం చేయకపోతుండే? లేదు, అప్పటికి రెంట్ ప్రాపర్గా కడుతున్నాం కదా అన్న. అప్పటికి రెంట్ ప్రాపర్గా కడుతున్నాడు, అప్పటికి ఏం చేయకపోతుండే. ఇది జస్ట్ అంటే రెంట్ చక్కగా గడతలేమని వస్తున్నాడా, లేదంటే రెంట్ చక్కగా గడుతున్నప్పుడు కూడా మీకు నిన్ను ఏమైనా తేడాగా చూడడం కానీ ఆర్ నిన్ను కావాలని మాట్లాడించడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తుండేనా? లే, అప్పుడేం చేయకపోతుండే అన్న. జస్ట్ ఈ రెంట్ ఎప్పటి నుంచి అయితే అమ్మకి పంపించినామో అప్పటి నుంచి అప్పటి నుంచి ఇట్లా స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఇప్పుడు మనం మీ ఇంటి దగ్గర ఉన్నాము, ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడైనా? వస్తాడన్న. ఇప్పుడు అంటే ఏ టైంలో వస్తాడు ఆయన? టైం అంటే ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయినా రావచ్చు, ఆఫ్టర్నూన్ టైంలో అయినా రావచ్చు. అంటే నువ్వు ఒక్కదాని ఉన్నప్పుడు వస్తాడు, మీ అన్న ఉన్నప్పుడు రాడు? రాడు. కాదు బ్రో, మరి నువ్వు ఇంత ఉన్నావు, ఓకే, నువ్వు ఇంత ప్రాబ్లం అవుతుంది అని అన్నావు, మళ్ళీ ఇక్కడ నుంచి ఖాళీ చేస్తే అయిపోతుంది కదా. నువ్వు ఎవరి దగ్గర నన్ను అప్పు అడుక్కొని అప్పు ఏదో పైసలు ఇచ్చేసి జల్లికి కూడా ప్రాబ్లం అవుతుంది, పైసలు ఆడికి ఏదో ఇచ్చేసి ఖాళీ చేస్తే అయిపోతుంది కదా. అట్లా ఇక్కడ మాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా లేరు, మాకు సపోర్ట్ కూడా లేదు. వాళ్ళు ఖాళీ చేద్దామన్నా ఇప్పుడు 5-4 days ఇన్నే ఉండి చూసుకోవాలి కదా ఇల్లు కూడా. మళ్ళీ నేను జాబ్కి కూడా పోవాలి, ఇల్లు కూడా చూసుకోవాలి. జాబ్ ఆపేసి మళ్ళీ శాలరీ కూడా రాదు. అట్లా అని అట్లా. సరే బ్రో, మరి ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా? ఇప్పుడు నాకు మెసేజ్ చేసి మీ అన్న నేను ఇక్కడికి వచ్చిన, నా వీడియోస్ కూడా మీరు చూస్తా అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మరి అంటే ఇప్పుడు వాడికి ఏమైనా మీరు వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా, లేదంటే వాడికి ఏమంటారు వాడి రెంట్ వాడికి ఇచ్చేసి ఖాళీ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే వాడు హెరాస్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు రెంట్ ఇవ్వకముందుకైతే మంచిగానే ఉన్నాడు వాడు, రెంట్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు రెంట్ ఇస్తలేరు కాబట్టి వాడు అట్లా చేస్తున్నాడు. కాబట్టి ఆ రెంట్ ఏదో అట్లా అన్నాడు కూడా తప్పు, రెంట్ ఏదో ఇచ్చేయడం అని కూడా. ఎందుకంటే వాడు చేసేది తప్పు. రెంట్ అడిగే పద్ధతి ఉంటుంది ఏదైనా కానీ సరే. ఇంట్లోకి వచ్చి అమ్మాయి ఒక్కతున్నప్పుడు కూర్చొని అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం ఇట్లాంటివి అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు రాజు? నేను కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేసేది ఉండే కదా మరి. ప్రూఫ్స్ అడుగుతారు కదా. ప్రూఫ్స్ అడుగుతారు కాబట్టి మనకు ప్రూఫ్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ మనము ఈ బ్రదర్ది కూడా ఆలోచించుకున్నట్టయితే ఒకవేళ కంప్లైంట్ ఇద్దాము అని అనుకుంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే ఇతను రెంట్ కట్టలేదు కాబట్టి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా వితౌట్ ఎనీ ప్రూఫ్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా నువ్వు రెంట్ తప్పించుకోవడానికి ఇట్లా చెప్తున్నావు అబ్బాయి అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ లోకల్, వీళ్ళు ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిర్రు పాపం, వీళ్ళు ఇక్కడ బతుకుదామని చెప్పేసి వచ్చినారు. సో ఇట్లాంటి వాళ్ళ దగ్గర చాలామంది ఇట్లాంటి వాళ్ళని చూసి చాలా అడ్వాంటేజెస్ తీసుకొని చాలా ఆడుకుందామని చెప్పేసి అనుకుంటారు. అయితే ఇప్పుడు నువ్వేంది బ్రో కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నావు? సో మనకు ప్రూఫ్స్ కావాలి. ఇప్పుడు నువ్వు అన్ని మీద కంప్లైంట్ ఇస్తావు. కంప్లైంట్ ఇచ్చినా కానీ సరే ఇప్పుడు 2 months నుంచి రెంట్ కట్టలేవు కదా, అది ఎట్లయినా కట్టాలి కదా. అవును, కట్టేసామన్న, ఏదో ఒకటి చేసి కట్టేసినాక మనం ప్రూఫ్ తీసుకొని కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కరెక్టే. నాకు ఎందుకో ఇప్పుడు వాడు వచ్చి ఇంట్లోకి వచ్చి ఏ విధంగా మిస్బిహేవ్ చేయలేడు, వచ్చి తిడుతున్నాడు, పడుకుంటున్నాడు అంటే నమ్మే విధంగా లేదు. నువ్వు ఏదో దాస్తున్నావు అన్నట్టు నాకు అనిపిస్తుందమ్మా. ఏమున్నా కానీ సరే నువ్వు క్లియర్గా చెప్పు, ఎందుకంటే నువ్వు క్లియర్గా చెప్తేనే న్యాయం అనేది జరుగుతుంది, వాడికి ఏమన్నా శిక్ష అనేది పడుతుంది. అర్థమవుతుందా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? చెప్పలేనన్నా మీకు. ఎందుకు చెప్పలేవమ్మా? ఇప్పుడు మా వీడియో చూసి నువ్వు ఇక్కడ పిలిచినావు, ఎందుకు ఏడుస్తున్నావు? షేర్ చేసుకోలేనన్నా. నాకు ఏం అర్థమవుతలేదు బ్రో. చెప్పు, ఏమని అడగాలి భయ ఆమెకి? వాడు ఇంకా ఏదో మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఆమె చెప్పుకోలేకపోతుంది అంతే. కెమెరా ఉందని ఏమన్నా చెప్పుకోలేకపోతున్నావు? బంద్ చేయాలా కెమెరా ఏమన్నా? సరే, వాడు ఏం చేస్తున్నాడో ఏంది అనేది ఆమె కూడా చెప్పలేకపోతుంది. సో బ్రదర్, నేను ఏం చెప్తున్నా అంటే వాడు అన్న లేనప్పుడు వస్తాడు, సో గైస్ ఆమె లిటరల్లీ ఏడ్చేస్తుంది ఆమె. సో బ్రో నువ్వు లేనప్పుడు వస్తాడు అని చెప్పేసి అంటుంది ఆమె. మనం అందరం లైక్ ఇక్కడే పక్కన ఇక్కడ నన్ను ఉందాము. నేను ఒక సీక్రెట్ కెమెరా వేయడం తీసుకొచ్చిన, అది ఉందా? ఛార్జింగ్ ఉంది అందులో. వాడు వచ్చిన టైంలో మనం ఏం చేస్తామంటే ఇంట్లో కెమెరా పెట్టేద్దాం, చెల్లి ఉంటుంది. అమ్మ నువ్వు ఏం చేయంటే
వాడు ఏమైనా దగ్గరికి రావడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తే కనుక నువ్వు డిఫెండ్ చేసుకో. మేము ఇక్కడిక్కడనే ఉంటాం, నువ్వు అస్సలు భయపడకు. వాడు ఏం చేస్తున్నాడు ఏందనేది మనకు ఒక ప్రూఫ్స్ అనేవి మనకు దొరుకుతాయి బ్రో. అప్పుడు ఆ ప్రూఫ్స్ పట్టుకొని మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఏడదాకంటే ఆడదాకా పోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ నాకు ప్రాబ్లం ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, మీ మమ్మీ మీ డాడీ ఊర్లో ఉంటారని చెప్పేసి అంటున్నాం. మనం ఈ వీడియోస్ పెడితే ఏమైపోతుంది అంటే చాలా వరకు రీచ్ వెళ్ళిపోయి వాళ్ళకి తెలిసింది అనుకో, మళ్ళీ వాళ్ళు బాధపడతారు. మీకు ఓకేనా అట్లా అయితే? పర్లేదు, ఇక్కడ మనం ఇట్లనే వదిలేస్తే మళ్ళీ మీకు మా చెల్లికి జరిగినట్టు మిగతా వాళ్ళకి కూడా జరుగుతుంది అది కూడా అట్లా అని మనం వదిలేలేం కాదు. సో గైస్, వాడిని అయితే వదిలేదంటూ లేదు. ఎందుకంటే అంత చిన్న అమ్మాయిని పట్టుకొని ఇంటర్ అయిపోయింది మొన్ననే. సో ఆ ఏజ్ అమ్మాయిని పట్టుకొని వాడు ఇట్లా బిహేవ్ చేసుడు కరెక్ట్ కాదు. సో వాడి మీద అయితే తప్పకుండా మనం అయితే యాక్షన్ అయితే తీసుకోవాలి. సో దానికి మనకి ప్రాపర్ ప్రూఫ్స్ అయితే మనకు కావాలి బ్రో. నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఏరియా పేరు అయితే నేను చెప్పలేను. ఈ ఏరియాలో కూడా మన మనుషులు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మన వీలైనంత వరకు ప్రూఫ్స్ అయితే కలెక్ట్ చేద్దాము. ఒకవేళ వాడు వచ్చిండు ఏమైనా మిస్బిహేవ్ చేసిండు అంటే ఈరోజే వాడిని పిఎస్కి పట్టుకోవాలి. ఒకవేళ రేప్ చేసిండంటే రేపైనా పట్టుకోదాం. ఎందుకంటే మనకి కెమెరా అనేది నీకు ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏంది ఛార్జింగ్ ఎట్లా పెట్టాలి అన్నీ చూపిస్తా. ఈరోజు వచ్చిండు అంటే ఈరోజు కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఒకవేళ రేపు వచ్చిండు అనుకో, రేపు కూడా పెట్టేసిపో. ఒకవేళ ఈరోజు రాకపోయింటో రేపు వచ్చిండు అనుకో, రేపైనా రికార్డ్ అవుతుంది కదా. ఒక 5-6 డేస్ చూద్దాం వాడు ఏ విధంగా చేస్తున్నాడు ఏంది అనేది. లేదు ఒకవేళ వాడు ఇంకా ఓవర్ మిస్బిహేవ్ చేసిండు అన్నట్టుంది అనుకో, మనం ఎంటర్ అయిపోదాం. సరేనా? పోయి కట్ చేసుకో, కెమెరా ఏడుందో అది తీసుకుంటారా, మనం ఫిక్స్ చేసేద్దాం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి. రోజు చిన్న కెమెరా, సీక్రెట్ కెమెరా. మనము ఒకటి ఏంటంటే వాడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటున్నావు, సరేనా? ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటున్నావు కాబట్టి వాడు ఎప్పుడు వచ్చేది ఏందో తెలియదు, వస్తాడో రాడో కూడా తెలియదు మనకి. మనం ఏంటంటే ముందు జాగ్రత్తకి మనం బయటికి వెళ్ళిపోదాము. మనం బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు వస్తాడో రాడో తెలియదు కాబట్టి మనమైతే కెమెరా అరేంజ్ చేసి అయితే పెట్టుకుందాం, రోల్ చేసి పెట్టుకుందాం. ఇంకోటి ఏంటంటే ఆ కెమెరాలో ఏదైతే రన్ అవుతుంటుందో మనకి ఈ ఫోన్లో కనిపిస్తుంటుంది. వాడు ఇంకా ఏమన్నా తేడాగా మిస్బిహేవ్ చేయడానికి వచ్చిన చెల్లి దగ్గరికి, ఇంకా ఎక్కువ ఏమన్నా చేయడానికి వచ్చినా కానీ సరే మనం మురికొచ్చేసేయచ్చు. సరే, అప్పటిదాకానైతే వాడు ఏం మాట్లాడుతుండు ఏంది అనేది మనకు ప్రూఫ్స్ కావాలి. ఏమంటావు? నువ్వు ఒక్కదానివే ఉండాలి మరి. ఇగో ఇప్పుడైతే ఈ ఒక్కసారికి అయిపోతుందమ్మా. ఈ ఒక్క దాంతోనే ఇంకా వాడి టార్చర్ అనేది మీకు పోతుంది. కాబట్టి ఒక్కసారి కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే వాడి ప్రూఫ్స్ అనేవి మనకు కావాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఖాళీ చేసినా కానీ తర్వాత అయినా సరే వాడు వేరే వాళ్ళకి చేయడానికి ఏంది గ్యారంటీ? ఇప్పుడు నీ ప్లేస్లో వేరే అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయికి కూడా చేయడానికి ఏంది గ్యారంటీ? నీకు జరిగినట్టు వేరే వాళ్ళకి జరగవద్దు. కాబట్టి నువ్వు ధైర్యం చేసినావు అనుకో, మీ తర్వాత ఇంకొకళ్ళు ఎవరైనా ఈ రూమ్లోకి వచ్చినా కానీ సరే వాళ్ళు సేఫ్ ఉంటారు కదా. అది ఈ ఒక్క ధైర్యం చేయి. ఇంకోటి ఏంటంటే మేము దగ్గరనే ఉంటాం, చుట్టుపక్కలనే ఉంటాం. ఈ ఫోన్లో రికార్డింగ్ ఉంది, ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో. ఇంకొకటి ఆ కెమెరా ఉంది, ఆ కెమెరా నేను అరేంజ్ చేసిపోతా. నువ్వు ఏమంటావు? బయటికి వెళ్దాం సరేనా? కొంచెం జాగ్రత్తగా ఉండు. కొంచెం మేమైతే వచ్చేస్తాము. మేము వచ్చేలోపు ఒక 2 నిమిషాలు టైం పట్టినా 2 నిమిషాలలో వీళ్ళ దగ్గరకు వచ్చినా నువ్వు వేయడం కానీ డిఫెండ్ చేసుకోవడం కానీ చేసుకో. సరే, కెమెరా ఇక్కడ అమ్మ ఇప్పుడు చిన్న కెమెరా అనేది అక్కడ పెట్టిన రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది చూడు. నేను ఈ రూమ్లో కెమెరా పెట్టలేదు, మొత్తం ఇక్కడనే పెట్టిన. వాడు ఏం చేయడానికి వచ్చినా సరే, వాడు ఎటువంటి మిస్బిహేవ్ చేయడానికి వచ్చినా కానీ సరే నీకు అన్నీ ఇక్కడే ఉండి మాట్లాడినావు. ఎందుకంటే మనకి ప్రూఫ్స్ అనేవి ఆ కెమెరాలో రికార్డ్ అవుతున్నాయి. సరేనా? వాడు ఏం చేయడానికి వచ్చినా కానీ సరే ఇక్కడే ఉండి ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు. సరేనా? ఈ ఫోన్ తీసుకో, ఈ ఫోన్లో రికార్డింగ్ నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు. సరేనా? బాబు బాయ్దా, జాగ్రత్తగా ఉండు. సరేనా? భయపడకు. సరేనా? కూర్చో.
మళ్ళీ ఎందుకు వచ్చినామన్నా? నువ్వు ఎందుకు వచ్చి అందరిగా అయింది నన్నేడి మీ బ్రదర్ ఏడు అంటున్నా జాబ్కి వెళ్ళి ఎన్నింటికి వస్తాడు? నైట్ వస్తాడు. నైటా? ఏ టైంకి? రెంట్ పే చేయరా? ఇంకా 2 months రెంట్ చేస్తామన్నా. ఇంకెప్పుడు? రేపు 12th వస్తే ఇంకా మళ్ళీ 3000 మంత్ అవుతుంది కదా, ఇంకో మంత్ ఎక్స్ట్రా అవుతుంది కదా. ఆయనకి శాలరీ పడ్డాక చేసిస్తాను. ఆ? ఆయనకి శాలరీ పడ్డాక మీకు పే ప్రతి నెల అదే చెప్తున్నారు. అది ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా చెప్పు ఒక మాట. ఇస్తామన్నా. ఇంకెప్పుడు? 2 నెలలు నుండి అదే అంటున్నావు కదా. శాలరీ కూడా రావాలి. ఆడు మీ బ్రదర్ ఏం కనపడ్డు, పొద్దున్న చూద్దాం అంటే మరి నీ కనపడే టైంలో ఆఫీస్కి వెళ్తున్నారు, అవి ఎప్పుడు వస్తున్నారో అర్థం కావట్లా. చూసి ఒక్కదానే ఉంటున్నావు, ఏంది అసలు? నాకు హాలిడేస్ కాబట్టి ఇక్కడే ఉంటున్నా. జాబ్ అవునమ్మా, రెంట్ నాకు పే చేస్తే నేను రాకుండా ఉంటాం కదా. సడన్గా ఇప్పుడు మేము రాకపోతే మీరు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఎవరు ఇస్తారు నాకు 2 నెలలు రెంట్? ఇచ్చే వెళ్తాం. ఏమి ఇస్తారు? ఇచ్చేటట్టు లేరుగా. అన్న లేడన్నా ఇవాళ. అన్నయ్య వచ్చినాక మాట్లాడండి మీరు వచ్చి. ఏమొస్తారులే ఇంకా ఆడు ఎందుకు ఎదురుగా పక్క ఎవరైనా చూస్తారు మళ్ళీ. లేదన్నా, అన్నయ్య వచ్చినాక మీరు మాట్లాడండి. నేను ఒక్కదాన్నే ఉన్నాను. మీరు అన్నయ్య వచ్చినాక మాట్లాడండి అన్న. సర్లే కానీ నేను నా మెసేజ్ చేసింది రిప్లై ఇలా వాట్సాప్లో. నేను ఎందుకు ఇవ్వాలన్నా మీకు? నన్ను వచ్చాడని చెప్పి అడుగుతామని చెప్పి మెసేజ్ చేశాను. ఎందుకు ఇవ్వాలి అంటే మా నారు 2 months రెంట్ ఎందుకు ఆపినట్టున్నారు? అవసరం ఉండే వాటికి మమ్మీ వాళ్ళకి ఇచ్చినామన్న శాలరీ. అన్న అనకు, నన్ను పేరు పెట్టి పిలు. కృష్ణ నా పేరు తెలుసు కదా. ఎట్లా పిలుస్తాను? అంటే హౌస్ ఓనర్ని అన్నాన్ని పిలవమని రూల్ ఉందా ఏంది? పేర్లు ఉంది నేను పిలుచుకోవడానికి కదా. నేను అంతే అన్న. ఫ్యాన్ వేయచ్చు కదా కొంచెం. ఆడే ఉందా పక్కరా? ఎందుకు ఆడే ఉండి మాట్లాడుతుందా ఇట్లా? మీరు అన్నీ వచ్చినాక మాట్లాడండి అన్న. అన్నీ వచ్చినా మాట్లాడేది ఏంది? రెంట్ ఇవ్వడానికి అంత ఇబ్బందిగా ఉంటే దేనికి చెప్పు నాకు. అసలు నేను ప్రాబ్లం ఏందో చెప్తే నేను చేస్తా కదా ఏదో ఒకటి. ఏం వద్దన్న, మీరు అన్నీ వచ్చినాక మాట్లాడండి. కాదు అసలు నీ ప్రాబ్లం ఏంది చెప్పొచ్చు కదా. నాకేం సడన్ భయపడుతున్నావు ఏంది? మీరు అన్నీ వచ్చినాకనే మాట్లాడుకోండి. ఆయనతో నాతో మాట్లాడకండి. కాదు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. మీ అన్నకి భయపడేటట్టు ఏమైనా ఉంటే చెప్పు, పర్సనల్ మనం చూసుకుందాం కదా. ఎందుకు ఏం లేదన్న, మీరు అన్నానికి పిలవద్దని చెప్తుంటే ఎందుకని? మీరు అలా చేయకండి అన్న. అలా చేయగలను కాదు, అన్నాన్ని పిలవద్దు, నా పేరు కృష్ణ అని చెప్పావు కదా. ఎందుకు అసలు ఏమైంది? ఎందుకు అలా? ఏం లేదన్న, మీరు చేయకండి. మీరు అట్లా ఎన్నింటికి వస్తాడు మీ అన్న? నైట్ వస్తాడు. కాదు నేను చెప్పేది విను, ఒకసారి చెప్పేది విను. ఇప్పుడు మీరు ముట్టుకోకండి అన్న. అన్న అంటే మళ్ళీ అన్నాను వద్దంటే దూరం ఉండి మాట్లాడండి. దూరం ఉండి మాట్లాడతాలే. మరి 2 days అసలు నేను వచ్చేవాడిని కూడా కాదు. నేను చెప్పేది అనకుండా అన్నయ్య పే చేస్తా అంటుండు కదా ఎప్పుడు? మీకు. ఇప్పుడు పే చేద్దులే అసలు. మాకంటూ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న, మీరు అలా అని ముట్టుకొని అవును మాట్లాడతారా? ఉంటే ఇప్పుడు నీకంటూ నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకో. ఇప్పుడు ఇంటి రూమ్ ఇచ్చినందుకు మేము ఫీల్ అవ్వాలా ఏంది? 1 month అయితే వదిలేస్తాం కానీ ఎవరైనా అవుతారా 2 months? మా ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి అన్న, అవి మేము సాల్వ్ చేసుకోవాలి. అదే ప్రాబ్లమ్స్ ఏదో చెప్తే నేను సాల్వ్ చేస్తా కదా. ఏం అక్కర్లేదు అన్న, మీ హెల్ప్ మాకు. ఎన్నింటికి వస్తాడు మీ అన్న? నైట్ వస్తాడు. సరే వచ్చా ఫోన్ చేయండి.